సింగరేణి అవినీతిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తాం. ఇక నువ్వేం చేస్తావో, ఏం చేయాలనుకుంటున్నావో, ఏం చేయబోతున్నావో కవిత కన్నా అర్థమవుతుందో అర్థమవుతుందో మనకైతే అర్థమవుతలేదు. ఓ రోజు ఈడ బుడుగున తేలుతుంది, బుడుబుంగ లెక్క, ఓ రోజు బుడుబుంగ లెక్క ఆడ తేలుతుంది. కన్స్ట్రక్టివ్ నిర్మాణంగా కార్యక్రమాలు, ప్రోగ్రాంలు, ఆందోళనలు లేకుండా పోతున్నాయి కవితకు. ఏం జరుగుతుంది మరి? ప్రతి కాంట్రాక్టులోనూ 25% కరప్షన్, కాంగ్రెస్ పెద్దలకు 10% వాటా, 15% బీఆర్ఎస్లకు పోయినట్టుంది. ఇప్పుడు ఈమె కూడా కేటీఆర్ సోయి తప్పిండు, ఏంది ఆ లయన్ తిట్టపోయి రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఈమె కూడా ఏమంటుంది? ప్రతి కాంట్రాక్ట్లోనూ 25% కరప్షన్ జరుగుతుందట, 10% కాంగ్రెస్లకు పోతుందట, 15% బీఆర్ఎస్లకు పోతుందా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పాలి కవిత. కట్టడి చేయకుండా సింగరేణి భవన్ ముట్టడిస్తాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణిలో జరుగుతున్న అవినీతికి సిబిఐకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి కాంట్రాక్టులోనూ 25% అవినీతి జరుగుతుందని, 10% వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తుందని ఆరోపించారు. అవినీతిని కట్టడి చేయకుంటే హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. ఇక్కడ హెచ్ఎంఎస్ కండువా కప్పుకుంది, మొన్నటిదాకా బీఆర్ఎస్ కేవి కండువా కప్పుకుంది. బీఆర్ఎస్ కేవి అంటే భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం కండువా కప్పుకుంది. ఇక మొన్న నుంచి హెచ్ఎంఎస్కి వచ్చింది, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు అయింది. హెచ్ఎంఎస్ పార్టీ ఇక తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. హెచ్ఎంఎస్ను నడిపించడం ఇవ్వలేరు. నాయన నరసింహారెడ్డి పోయిన తర్వాత హెచ్ఎంఎస్ను గుంజుకొస్తా ఉన్నారు. ఇక సావు బతుకుల్లో ఉన్నటువంటి హెచ్ఎంఎస్కు కొన్ని తులసి నీళ్ళు పోస్తుంది కవిత. తులసి నీళ్ళు పోసి హెచ్ఎంఎస్ను కాపాడుతుంది. ఇక కొంచెం ఏమైనా అనిపించాలి కదా. మొన్నటిదాకా బీఆర్ఎస్ కేవీలో పనిచేసి ఇప్పుడు వచ్చేసి హెచ్ఎంఎస్ తర్వాత పనిచేస్తే హెచ్ఎంఎస్ కార్మిక విధానాలు వేరే ఉంటాయి, బీఆర్ఎస్ కేవీ కార్మిక విధానాలు వేరే ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు 10% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటారు అందాం. మరి మిగతా 15% ఎటుపోయిందో చెప్పాలి కదా. 10 సంవత్సరాలు మీరు 10 సంవత్సరాలు మీ అయ్యే అధికారంలో ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మీరు ఎంత శాతం కమిషన్ తీసుకున్నారు? కవిత బీఆర్ఎస్ కేవీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంది కదా సింగరేణి కార్మిక సంఘానికి, మరి మీరు ఎంత శాతం కమిషన్ తీసుకున్నారు? మీరు స్టార్టింగ్ డే నుంచి వెళ్ళి ఏమీ లేని హైదరాబాద్లో రెంట్కు ఉండేటువంటి స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు బుర్జ్ ఖలీఫాలో దుబాయ్లో ఉన్నటువంటి దాంట్లో ఖరీదైనటువంటి విల్లా కొనే స్థాయికి ఎదిగిరంటే మీకు డబ్బులు ఏం చేయొచ్చినాయి ఒకసారి చెప్పాలి కదా. ఒక చెయ్యి ముందు, ఒక ఏళ్ళు మీరు ముందుకు చూపిస్తుంటే 4 వేళ్ళు వెనుక చూపిస్తున్నాయి గారు కవిత గారు. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకు. అంటే మీరు మాట్లాడలో ఏది క్లారిటీ ఉండదా ఏంది? మీకేం కావాలో అదే మాట్లాడతారా? కవిత అయినా కేటీఆర్ అయినా వాళ్ళు 15% ఎటు పోతుందో చెప్తలేదు. మరి 25% కరప్షన్ అయితే 10% కాంగ్రెస్ తిన్నారు అనుకుందాం, 15% కేటీఆర్ తింటుండా, కేసీఆర్ తింటుండా, కవిత తింటుండా చెప్పాలి కదా. మరి అంటే ఈ సగం మాటలు ఆపేస్తే, ఈ సగం ఉద్యమాలు బంద్ చేస్తేనే కొంత ఏమైనా బాగుపడతారు, లేకపోతే బాగుపడే అవకాశం ఉండదు.